వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన మద్యం స్కామ్లో సుమారుగా 8 మంది విదేశాలకు పారిపోయారు. వారికి ఇప్పుడు రెడ్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. ఇంకో పక్క చూస్తే నీరవ్ మోదీ, కింగ్ఫిషర్, విజయ్ మాల్యా వారు దేశం విడిచి లండన్ పోయి చాలా కాలమైంది. ఇంతవరకు వారిని తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఈ 8 మందిని మాత్రం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉందా, వస్తే ఎన్నాళ్ళు పట్టే అవకాశం ఉంది? వివరించడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. ఇప్పుడు ఇంట్రోలో చెప్పుకున్నట్టు విజయ్ మాల్యాని, నీరవ్ మోదీ ఇంతవరకు తీసుకురాలేకపోయింది ప్రభుత్వం. ఈ 8 మందిని తీసుకురాగలుగుతారా, తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? అంటే కంట్రీ కంటే అక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్ బట్టి మార్పు ఉంటుంది. ఈ లండన్ అని ఏదైతే యూకే ఏదైతే ఉందో అది సంక్లిష్టమైన కాన్స్టిట్యూషను. అందుకోసమని అక్కడికి సేఫ్ జోన్ అనుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళింది కూడా. సో వాళ్ళు ముందుగానే అక్కడికి వెళ్తే మేము సేఫ్ అవుతామన్న ఉద్దేశం మీద అక్కడ ప్రాసెస్ చాలా భిన్నంగా ఉంటుంది. అందువల్ల ఆ కంట్రీని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. అది డిఫరెంట్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మీరు అన్నట్టు తీసుకురాగలుగుతారా అంటే మనం తీసుకురాగలిగాం ఓ సందర్భంలో. ఎలాగంటే 2015లో ఎవరైతే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఉన్నాడో కొల్లం గంగిరెడ్డిని ఇదే ప్రాసెస్లో అక్కడ అంటే ఇదే ప్రాసెస్ అంటే ఇక్కడ మనకి అక్కడ విదేశాంగ శాఖ ద్వారా అక్కడ మనకి లెటర్ పెట్టి అక్కడి నుంచి మనకి అంటే మనకిని ఆ కంట్రీకి ఉన్న రిలేషన్స్ బట్టి న్యాయ సంబంధమైన విషయాలను పరిగణలో తీసుకుని వాళ్ళకి మనకు ఉండే ప్రాసెస్ని బట్టి కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే 2 పద్ధతులు అండి. ఇక్కడ మనకి ఒకటి ఏంటంటే ఎక్స్ట్రాడిషన్, అంటే నేరస్తుల్ని అప్పగించడం, నేరగాళ్ళే మనకు అప్పగించడం. రెండోది ఏంటి, డిపోర్టేషన్, అంటే ఆయా దేశాలు నేరస్తులని వాళ్ళకి తెలుసుకున్న తర్వాత వాళ్ళని అక్కడి నుంచి బహిష్కరించడం. ఈ 2 పద్ధతులు ఏదో ఒక పద్ధతిలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే ముందు ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఎక్స్ట్రాడిషన్ అనే పద్ధతి మీద ఈ గంగిరెడ్డిని అక్కడి నుంచి మారిషస్ నుంచి తీసుకురావడం అయింది. ఇప్పుడు సిట్ కూడా అదే ప్రకారం అక్కడి నుంచి తీసుకొచ్చే అవకాశాల కోసం అని చెప్పి ఏదైతే ఇప్పుడు విదేశాంగ శాఖ ఉందో అక్కడ మనకు లెటర్ రాయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇంటర్పోల్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అక్కడ 8 మంది, ఇప్పుడు ఇద్దరేమో థాయిలాండ్లో ఉన్నారండి. ఒకళ్ళే ముప్పిడి అవినాష్ రెడ్డి, అలాగే ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి థాయిలాండ్లో ఉన్నారు. మిగతా 6 మంది ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ప్రద్యుమ్న కానివ్వండి, లేకపోతే పురుషోత్తం వరుణ్ కుమార్ కానివ్వండి, ఇట్లా ఇంకా మిగతా అంతా కూడా ఈ దుబాయ్లో ఉన్నారు. సో ఈ 2 చోట్ల నుంచి కూడా మనకి ఆ కంట్రీస్తో మనకున్న బంధాన్ని బట్టి, మనకున్న రిలేషన్స్ బట్టి, అలాగే అక్కడున్న కాన్స్టిట్యూషన్ బట్టి మనకు ఖచ్చితంగా ఈ ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తున్న ఈ సందర్భంగా అక్కడి నుంచి ఇక్కడికి మనకు తీసుకొచ్చే అవకాశాలు యూకేలా కాకుండా ఇక్కడ సులువైన అవకాశాలే ఉన్నాయనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకుల అంచనా. మరి వీళ్ళు యూకే వెళ్ళిపోకుండా దుబాయ్ను, థాయిలాండ్లో ఉండటం ఎందుకండి? అక్కడ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? ఎందుకై ఉంటుందంటారు? అది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు మొదటి నుంచి గమనించినట్టయితే ఈ మద్యం మాఫియాకి సంబంధించిన మెయిన్ డెన్ను దుబాయ్ కేంద్రంగా ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం ప్రకారం శ్రవణరావు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ డెన్ను, ఆ డెన్నులోనే ఈ కార్యకలాపాలు జరిగినాయి. అంటే డెన్ ఒకటే, డాన్లు ఇద్దరు, ఒకటే డెన్లో 2 డాన్లు పనిచేశారు. ఆ డాన్లు ఎవరో అందరికీ తెలిసిన విషయం, మీకు ప్రపంచానికి ప్రజలకి అందరికీ తెలుసు. ఆ డాన్లు ఇద్దరికి 2 కార్యకలాపాలు జరిగినాయి. ఒకటి టెలిఫోన్ ట్యాపింగ్, అది శ్రవణరావు అని ఆధ్వర్యంలో అక్కడ జరిగింది. అదే సందర్భంలో ఇటు పక్కన మద్యం మాఫియా ఏదైతే ఉందో ఇక్కడ 6-7 డన్నుల్లో అక్కడ మెయిన్ డెన్ అక్కడ ఉందని చెప్తున్నారు. అంటే ఈ కార్యకలాపాలకి కేంద్ర బిందువుగా అక్కడ డెన్ కల్పిస్తూ ఉంది. అంటే మొదటి నుంచి వీళ్ళు కార్యకలాపాలు అక్కడ షురూ చేశారు కాబట్టి ఇక్కడ దుబాయ్లో వీళ్ళు అంతగా ఊహించుండకపోవచ్చు. అంటే ఇక్కడ దుబాయ్కి వెళ్ళినా కానీ లేకపోతే వేరే ఈ థాయిలాండ్ వెళ్ళినా కానీ అక్కడి నుంచి ఇలాగ సిట్ అనేది ఒక దర్యాప్తు జరిగిద్ది, ఆ సిట్ అనేది ఇక్కడ ఉచ్చి బిగిస్తుంది, దాంట్లో మేము పడతాము, ఎలకల బోను పెట్టినట్టు బోను పెడతారు, ఏనుగునైనా పట్టే ఆ సత్తా సిట్టుకుంది వాళ్ళ అనేది వాళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయింది. ఎందుకంటే అక్కడి నుంచి వేరే కంట్రీకి పోలేరు. మీరు అన్నట్టు లండన్ వెళ్ళాలన్నా ఇంకో చోటకి వెళ్ళాలన్నా అక్కడి నుంచి అంత ఈజీ ఏం ప్రాసెస్ ఏం కాదు, వీసా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అందువల్ల అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళకలేని పరిస్థితి ఉండొచ్చు. అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఇండియా రావాలంటే ఇక్కడ పట్టుపడతారు. అందువల్ల వాళ్ళు అటు వెనక నొయ్య ముందు గొయ్య, ఆ విధంగా వాళ్ళు అక్కడ బహుశా చిక్కుపోయి ఉండొచ్చు. ఇవాళ ఏదైతే శ్రవణరావు ఇవాళ సిట్టు ముందు విచారణకు హాజరయ్యాడు. ఆయన నోటీస్ ఇవ్వటం, సాక్షిగా పిలవటం, అతని నుంచి చాలా కీలకమైన విషయాలే రాబట్టడం జరిగిందని అంటున్నారు. ఎందుకంటే
అతను కూడా ఈ ఏదైతే మద్యం మాఫియాకి సంబంధించి ఆ కుంభకోణంలో చాలా ఆధారాలు అతని దగ్గర కూడా ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు 8 మంది ఎవరైతే అక్కడ దుబాయ్లో ఉన్నారో వాళ్ళ నుంచి కూడా సమాచారం ఇతనికి పూర్తి స్థాయిలో ఉందంటున్నారు. ఇలాంటి క్రమంలో ఇతని విచారణ పూర్తయిన తర్వాత వాళ్ళని ఎలా రాబట్టాలనేది కూడా దృష్టి పెట్టే అవకాశం సిట్ దగ్గరలోనే చేయబోతుంది. అంటే ఆ 8 మందిని తీసుకొస్తే మనీ ట్రయల్ పూర్తి అయిపోతుంది సిట్ది. అది కాకుండా మంత్రి నారాయణ స్వామి, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని కూడా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా బోల్డ్ సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళని పిలిచే అవకాశం ఉందంటారా ఇన్వెస్టిగేషన్కి, లేదంటే ఈ 8 మంది దొరికినాక పిలిచే అవకాశం ఉందంటారా? ఒక రకంగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ స్టేజ్లోనే ఉంది కాబట్టి అతను మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సో అతని వరకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకా మధ్యలో ఇంకా అడిషనల్ ఛార్జ్ షీట్ కానివ్వండి, లేకపోతే ఫైనల్ ఛార్జ్ షీట్ వరకు కూడా వేచి చూసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పూర్తి సమాచారం రాబట్టుకునే ప్రయత్నం సిట్ చేస్తాయి. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు రెడ్ కార్నర్ ఈ నోటీసులు ఇవ్వడం కూడా ట్రై చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఆ 8 మంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు త్వరలోనే. ఒక పక్కన ఇంకా కూడా మీకు మిథున్ రెడ్డి నుంచి చాలా సమాచారం రాబడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే విజయసాయి రెడ్డిని ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. అతను ఒక 5-6 రోజుల క్రితం వాయిదా వేసుకున్నాడు. ఏదేమైనా రాబోయే ఈ వారం లోపల 2-3 రోజుల లోపల అతను కూడా పిలిచి మిగతా పూర్తి సమాచారం రాబట్టుకున్న సందర్భంలో అప్పుడు మీరన్నట్టు ఒక సమాచారంతో విశ్లేషించుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది సిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు విజయసాయి రెడ్డిని అబ్జర్వ్ చేస్తున్నారు గత 2-3 నెలల నుంచి. ఆయన సగమే బట్టలు ఎప్పితీసాలని చెప్పాడు, పూర్తిగా ఎప్పిస్తానన్నాడు. ఆయన హావభావాలు చూస్తూ ఉంటే ఆయన బయటపట్టే అవకాశం ఉందంటారా వివరాలన్నీ? విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ట్వీట్ చేసినా లేకపోతే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడినా, మీడియా ముందు మాట్లాడినా నర్మగర్భంగానే మాట్లాడుతాడు. మొదటి నుంచి అది అలవాటుగా చేసుకున్నాడు. అతను ఒక రకంగా గోడ మీద పిల్లివాటంగా ఉంది అతని వ్యవహారం. అంటే ఆ పిల్లి ఇటా అటా అంటే ఏం చెప్తాం అన్నట్టే ఉంది. అయితే కొంతమంది విశ్లేషించేదాన్ని బట్టి అతను కావాలని రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నాడు విషయాల్ని అనేది కొంతమంది అంటారు. కొంతమంది ఏమో విషయాలను చెప్పడానికే సిద్ధపడి ఉన్నాడని కొంతమంది అంటున్నారు. ఈ రెండిట్లో ఏ విషయం తెలియాలంటే సిట్టు ముందు విచారణ జరిగిన సందర్భంలో జరిగింది. ఇప్పటివరకైతే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 1-2 సార్లు సిట్టు విచారణలోకి అతను వెళ్ళినప్పుడు చాలా కీలకమైన అంశాలని సిట్టుకి చేరవేశాడనేది వినిపిస్తున్న వాదన. ఒకవేళ అదే కనుక నిజమైతే సగం ఎప్పదీసిన బట్టలు అనేది వాస్తవమే. అలా కాకుండా తప్పుదారి పట్టిస్తున్నాడా అంటే అది కూడా సిట్ అంతనే ఊరకనే దర్యాప్తుని అతని వాదంతో సరిపెట్టే అవకాశం ఎట్టి బస్సులో ఉండదు. క్రాస్ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన సందర్భంలో ఇతని నుంచి కూడా సమాచారం తీసుకున్న తర్వాత విడివిడిగా కలిపి ప్రశ్నించిన తర్వాత అతని నుంచి ఖచ్చితంగా దాటవేసే ధోరణి ఉన్నా కూడా రాబట్టే అవకాశం సిట్ దగ్గర ఉంది. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఆ 8 మందిని వాపస్ తీసుకొస్తారని వాళ్ళని విచారిస్తూనే విజయసాయి రెడ్డి చేత కూడా పూర్తిగా బట్టలెప్పు తీపిచ్చి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారంటూ విశ్లేషించిన జొన్నలగడ్డ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.